మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుకట్పల్లిలో నిరసన సెగలు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావాద్రిలో కేపీహెచ్పీ కాలనీ బాలాజీనగర్ డివిజన్లలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, పగడాల శ్రీష బాబురాం, కోఆర్డినేటర్ సతీష్ అరోరా. కనీసం గౌరవ మహిళలకు ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలన్నారు. కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల్లో అభివృద్ధి శూన్యం, ఎదుటి పార్టీలపై ఏడవడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేం లేదన్నారు. మాజీ కార్పొరేటర్ బాబురావు, ఇలాంటి పునరావృతం అయితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు, ముఖ్యమంత్రి బేక్షుతుగా క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహిళా సమాజాన్ని అవమానించిన వైఖరి, తెలంగాణ రాష్ట్ర మహిళా సమాజాన్ని అవమానించిన వైఖరి కాంగ్రెస్ పార్టీ నశించాలి అహంకార వైఖరి, నశించాలి కాంగ్రెస్ పార్టీ అహంకార వైఖరి, నశించాలి కాంగ్రెస్ పార్టీ వైఖరి. రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ, డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ, డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ, డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ వైఖరి నశించాలి, కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ వైఖరి నశించాలి, నశించాలి. కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం 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 డౌన్ డౌన్. నిన్న తెలంగాణ శాసన సభలో జరిగినటువంటి తీవ్రమైన పరిమాణం, ఒక మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చాలా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలవంచుకుంటుంది. ఒక మహిళను, ఒక సీనియర్ మహిళను ఇలా అగౌరవపరచడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలి. దేనివల్ల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా ఈ ఉద్యమం తీవ్ర రూపంలో దాస్తుంది, తీవ్ర పరిమాణాలు కూడా ఏర్పడతాయని తెలియజేస్తూ, రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం.